సో, ఆయన మీద రూమర్స్ వస్తా ఉంటే మీకేమనిపిస్తుంటది? మొన్న లేటెస్ట్‌గా ఒక 'విచిత్ర' అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కౌచ్ ఆ! ఎలిగేషన్ చేసింది గదా! సో, అట్లాంటివొచ్చినప్పుడు ఏమనిపిస్తది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు గదా మీకు? అవును. ఆయన అలా చేయరండి అసల. హ్మ్. ఆయనకి ఈ మరీ అలా వల్గర్‌గా బిహేవ్ చేయడం ఇది లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది హ్మ్. బాబాయ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. హ్మ్. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును. ఆ! ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్‌లో ఎవరికీ హ్యాట్రిక్ హిట్స్ లేవు. లేవు. ఈయనకే ఆ! ఉన్నాయి. హ్మ్. ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి. నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నాయేమో కానీ, ఇలా వల్గర్‌గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదది. హ్మ్. అది నాకు తెలుసు కదండీ బాబాయ్ సంగతి. ఇంటర్నల్‌గా నాకు తెలుస్తూ ఉండే. మీ బాబాయ్ ఈ హీరోయిన్‌తో అనేది ఛీ! ఛీ! అసలు మనకి అది లేదది. అదే. అయితే అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు గానీ, హ్మ్. అప్పుడు బాగా గొడవ చేసేవారు ఇప్పుడు. ఓకే. మీరు చూసుంటారు అప్పుడు హ్మ్. మహిళా సంఘాలు తెగ ఉండేదండి. అప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్‌గా ఉండే ఏమొచ్చినా గాని ఆ! యాక్టివ్‌గా ఉండే. ఇయన్నీ ఏంటంటే నాకు తెలిసినయి ఏంటంటే ఇన్ఫర్మేషను బాబాయిని ఈ మధ్య 'భగవంత్ కేసరిలో' ఒక డైలాగ్ పెట్టారండి. బ అవును. బ గుడ్ టచ్, బ్యాడ్ ఆ! టచ్ అని. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. హ్మ్. తర్వాత బాబాయ్ అన్నారు, 'బనావో బేటీకి షేర్' అని. అవును. ఒకసారి మన ఫంక్షన్‌లో కలిస్తే ఇలా అనుకుంటున్నావురా అంటే లేడి పిల్లలా గాదు, పులి పిల్లలా పెంచడని ఒక సో, మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు. మంచి పేరొస్తుందండి. హ్మ్. ఈ టైంలోనే ఇది ఎందుకొచ్చిందని జెప్పి అందరికి డౌటొచ్చింది. సో, ఇది బాబాయిని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు. ఓకే. లేతే ఇది ఎప్పుడో రావచ్చు కదా! హ్మ్. ఇప్పుడెందుకు జెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్‌లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. అవును. మన క్యాన్సర్ హాస్పిటలు. వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు. ఓటమనేది లేకుండా. కొంచెం బాగున్నారు. 'ఆహా' షో మంచి హిట్ అవుతుంది. హ్మ్. సో, వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. వెనక నుంచి అది అది బయటపడాలి అది తొందరగా బయటపడుతుందండి. హ్మ్. సో, అది అన్‌ఫార్చునేట్. ఆ విధంగా బాబాయ్‌ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదది. నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా ఎవరు చేసినా హ్మ్. తప్పే అండి. బాబాయ్ మనసుతో అంటే చిన్న ఇలాంటివి కాదండి. మామూలుగా తప్పులేం జరిగితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. ఓకే. తప్పైపోయాను నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్‌గా మీటింగ్స్‌లో కూడా చెప్పేస్తారు. హ్మ్. బాబాయ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం. స్టేజెస్ ఎంతప్పుంటే యెస్. అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయటకి ఒకటి మాట్లాడటం అనేది కరెక్ట్ అండి అది. స్ట్రెయిట్ యెస్ ఫార్వర్డ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కాలిక అంతే. అంతే. నేను తప్పు జరిగితే యెస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. హ్మ్. నా పాలిసీస్ నా పరిపాలన తప్పు జరిగితే యెస్ ఆయన పరిపాలనలో జర్నీ అండి. మిస్టేక్ జర్నీ. అంటే తాత్కాలిక తెలియకుండా జర్నీ. తప్పైంది. ఆయన ప్రమేయం లేకుండా. ఆ! అలా బాలవికార తప్పండి యెస్ తప్పైపోయింది అంటారు. హ్మ్. అంత ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. అది దట్స్ కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో, ఓకే. ఇదంతా రాంగ్ అండి. అది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. ఓకే. హ్మ్. అంటే ఒక ఇది చేస్తున్నారంటారా? అవును. ఆయన చుట్టూ ఒకటి. హ్మ్. అండ్ రావాలండి ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. హ్మ్. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ హ్మ్. మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. ఓకే. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఒకళ్ళు వస్తా ఉన్నారు ఇప్పుడు. అవును. టెక్నీషియన్స్ ఆ! పెరుగుతున్నారు. కొంచెం కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, హ్మ్. డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా ప్రొడక్షన్‌లో ఇంకా రావాలి మహిళలు సో, ఏంటంటే ఇది మంచి ఫీల్డ్ ఇది. హ్మ్. ఈ అభిప్రాయం కలగాలి. సో, ఇలాంటివి జరుగుతా ఉంటే రారండి. సో, నేనేమన్నానంటే ఈ మహిళలు కూడా వచ్చి యెస్ అంటే ఎలా అయిందంటేండి ఆహ్, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను. హ్మ్. ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని. హ్మ్. సెక్షువల్ హెరాస్ చేయటం. హ్మ్. హ్మ్. నువ్వు నా రూమ్‌లోకి రా. ఇలాంటి వల్గర్‌గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తున్నాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా కొంతమందితో. అవునవునవును. మీ టూ మూవ్‌మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతా ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు. అట్లాంటివి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కౌచ్. కమిట్మెంట్ మీద కాస్టింగ్ కౌచ్‌లే. అదే. అదే. అదే తప్పండి. ఇది నేను నో ఇది రాంగ్ అది. ఇలాంటివి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి. ముఖ్యంగా మహిళలు. వాళ్ళొచ్చి యెస్ ఎందుకులేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు. అల్లరి పాలు చేయాలి. చిన్నవాడైనా సరే, పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అదే. అది బాగుపడదు. ఎవరైతే ఇలాంటి ఎదవేషాలు వేస్తున్నారో హ్మ్. వాళ్ళ మీద మీరు ముందుకొచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్స్ బయట పెట్టాలంటారు. బయట పెట్టాలి. మీ మీడియా ఛానల్ ఉంది. దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్ త్రూ మీడియా. త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళ పరువు తీయండి. బజార్‌కి తెచ్చండి. అప్పుడే వాళ్ళు భయపడతారు.
మీరు కానీ ముందు వచ్చి వెనక తిరిగి పడితే ఇలాంటివి జరగవు. అండ్ మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు. ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా, బటన్ కెమెరాస్ వచ్చినాయి. తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది. వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్స్, కాబోయే హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మనం అంటే ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అది మన ఇండస్ట్రీలో? అంటే ఇంట్లో అండి కాస్టింగ్ వచ్చి మధ్య నేను వింటున్నాను. ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది చూసి ఉండేది విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా. ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఏదో గోల్, ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హ్యారేస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అది. సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా, కమిట్మెంట్ ఆఫర్ అని కుదరు. అలా ఏమంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరపున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మార్చుకోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనము ఇచ్చేయాలి వాళ్ళని. ఆ విధంగా చూడకండి. మీ సొంత సిస్టర్స్, బ్రదర్స్, వదిలిలాగో ఏదో మనం చూడండి. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హెరాస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు, సీనియర్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్, చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన వాళ్ళండి ఎర్రనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే. ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్, బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు, బాలబాబు, లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశానికి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు. ఆయన చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో, మన పార్టీ క్రియాశీలంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను
పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.